జీవము గల దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశము కొరకై, సమయము కొరకై ముందుగా దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయనను ఆరాధించాలి, సేవించాలి అని కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. వాక్యములోనికి వెళ్దాం రండి. అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనములు. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నాను. చాలు, అంతవరకు ఆపేద్దామా? మంచిది. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, శ్రేష్టమైన సర్వోన్నతమైన ఘనమైన నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో పాటలు పాడి ఆరాధించి నీ మాటలు వినటానికి ఎదురు చూస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించండి, రావలసిన వారిని త్వరపెట్టి తీసుకుని రండి. నీ మాటలు విత్తబడుచుండగా మంచి నేలను పడిన విత్తనములే నురంతలుగా ఆ మాటలు పడి ఫలించుటకు నీ కార్యము జరిగించండి. ఆత్మ సంగముతో చెప్పే మాట చెవిగలవాడు వినున్నట్లుగా నీ కార్యము జరిగించండి. మహిమ పొందండి, మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి. ఆ రోజు ఒక యూదుని గూర్చి పౌలు గారు ఈ మాట వ్రాశారు. ఆ యూదుడు ఎటువంటి వాడు? ఆ దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు ఎటువంటి వాడు? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రమును గలవాడు. ఈరోజు ఆ మాట మీద దేవుని యొక్క వాక్యమును మనము వినబోతున్నాం. క్రైస్తవులు ఎవరు? దేవుని ప్రజలు ఎవరు? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అని. ఈ గ్రంథమునకు, ఈ బైబిల్కు మరొక పేరు ఈరోజు దేవుడు మనకు చూపించాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్నదేంటి? ఈరోజు నేను కలిగి ఉన్నదేంటి? ఈరోజు మనము కలిగి ఉన్నది ఏంటంటే దానికి మరొక పేరు జ్ఞాన సత్య స్వరూపము, జ్ఞాన సత్య స్వరూప గ్రంథము. ఆ గ్రంథమునకు ఒక రూపం ఉంది, ఆ గ్రంథమునకు ఒక పోలిక ఉంది. 2 పదాలు దాని గురించి వ్రాయబడ్డాయి: జ్ఞానము, సత్యము. ఈరోజు మనము కలిగి ఉన్నది అట్టి శ్రేష్టమైన గ్రంథం. జ్ఞానం ఉంది ఆ గ్రంథంలో, సత్యం ఉంది ఆ గ్రంథంలో. మరి ఏ గ్రంథానికి లేదు ఆ భాగ్యం? మరి ఏ గ్రంథానికి లేదు ఆ ప్రత్యేకత? ఈరోజు మనము పట్టుకున్నామే, ఈరోజు మనము కలిగి ఉన్నామే, ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడని అనుకుంటున్నామే. జ్ఞాన సత్య స్వరూపం, జ్ఞానముతో నిండి ఉన్నది, సత్యముతో అది నిండి ఉంది. జ్ఞానము కలిగిన దేవుడు, సత్యము కలిగిన దేవుడు, ఆయనకు సంబంధించిన పుస్తకం ఇది. ఇప్పుడు ఈ పుస్తకము గలవాడు, ఈ ధర్మశాస్త్రము గలవాడు, ఇప్పుడు ఈ యొక్క గ్రంథము గలవాడు 4 లక్షణాలను కలిగి ఉంటాడు. అతను బోధించేవాడవచ్చు, అతడు విశ్వాసి కూడా అవ్వచ్చు. ఆయనకు 4 లక్షణాలు ఉంటాయి. ఒకటి, గ్రుడ్డి వారికి వాడు త్రోవ చూపుతాడు. ఈ జ్ఞాన సత్య స్వరూప గ్రంథము గలవాడు గ్రుడ్డివాడికి త్రోవ చూపుతాడు.
2, చీకటిలో ఉండు వారికి వెలుగును పంచుతాడు. చాలా అమూల్యమైన మాటలు, చాలా శ్రేష్టమైన మాటలు. 3వది, బుద్ధిహీనులకు శిక్షకుడు. బుద్ధి లేని వారికి ఆయన శిక్షకుడు, ట్రైనర్. 4వది, బాలురకు ఉపాధ్యాయుడు. ఈ గ్రంథము గలవాడు, ఈ పుస్తకము గలవాడి యొక్క అర్హతలు, యోగ్యతలు, వాని క్రియలు ఎంత శ్రేష్టమైన భాగ్యము! ఈరోజు ఎంత శ్రేష్టమైన భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞానము. దానియేలు గ్రంథంలో ఏ రాయబడిందో తెలుసా ఆయన గురించి? 2వ అధ్యాయము 21వ వచనం. దానియేలు 2:21. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమునిచ్చేవాడు, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడు. ఆ దేవుడు నా దేవుడు, ఆ దేవుడు మన దేవుడు. ఆయన జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిట కూడా ఆయన స్తుతి నొందదగిన దేవుడు. జ్ఞానమే దేవుడు. ఆ మాటకొస్తే దేవుడే జ్ఞానం. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం ఎలాగుంటుంది? తర్వాత మీరు వెళ్ళి చదవండి ఇంటి దగ్గర. యోబు 28వ అధ్యాయంలో ఉంటుంది. యెహోవా యందు భయభక్తులే జ్ఞానము. దాన్ని ముగింపిస్తాడు. అది పలాన్ చోటు ఉంటుంది అనుకుంటేవేమో, అది పలాన్ స్థలంలో దొరికిద్ది అనుకుంటావేమో, అది పలానా రూపంలో ఉంటుంది అనుకుంటావేమో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము, చెడుతనమును విడిచిపెట్టుటయే వివేచనము అని ఆయన నరులకు సెలవిచ్చినని ఉంటుంది. యోబు 28:28లో 14వ వచనము నుండి అది ఎలాగుంటుంది, అది ఎక్కడ దొరుకుతుంది, అది ఎవరిస్తారు, దాన్ని దేంతో కొనవచ్చు, అది కొనదగినది కాదు, అది ఎవరు అమ్మేది కాదు. దేవుడు జ్ఞాన బలములు కలిగిన వాడు. ఈరోజు నువ్వు ఆయనను ఎరిగి ఉండటమే జ్ఞానము. ఈరోజు ఆయన నువ్వు విశ్వాసం ఉంచటమే జ్ఞానము. కాబట్టి ఈరోజు మనం ఏం కలిగి ఉన్నామో తెలుసా? జ్ఞాన సత్య సంబంధమైన గ్రంథం. దాని పేరు, ఒక కొత్త పేరును ఈరోజు మీరు వింటున్నారు. అంతకుముందు ఎప్పుడైనా మీరు విన్నారా? నేను విన్నానండి పదము జ్ఞాన సత్య స్వరూపమని. ఆ పుస్తకమునకు పేరని మీరు ఎప్పుడైనా చదివారా, విన్నారా? బహుశా వినుండరు. ఈరోజు దేవుడు బయలుపరిచాడు సత్యము. యేసుక్రీస్తు వారు ఏమంటాడో తెలుసా? తండ్రికి ప్రార్థన చేస్తా, నాయనా వీరు సత్యమునందు ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. నీ వాక్యము సత్యం. నీ యొక్క జీవ గ్రంథంలో బైబిల్లో రాయబడిన నీ మాటలు సత్యం. ఆ వాక్యములో వీరిని ప్రతిష్ఠించు, ఆ వాక్యములో వీరిని ప్రతిష్ఠించు. ఈరోజు నువ్వు ఏమి కలిగి ఉన్నావో తెలుసా? సత్య స్వరూపమైన గ్రంథము, జ్ఞానముతో కూడిన ఆ గ్రంథము కలిగిన వారి మనం, ఆ ధర్మశాస్త్రమును కలిగిన వారు మనం. ఆయన అంటాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చా. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇవ్వటానికి వచ్చా. అసలు నేను అందుకోసమే పుట్టా అన్నాడు ఆయన. సత్యము, ఆయన మాట సత్యం, ఆయన వాక్కు సత్యం, ఆయన మాట నిర్మలము. ఈరోజు మనం అందరము జ్ఞాన సత్య స్వరూప గ్రంథము కలిగిన వారిని. ఇప్పుడు మనకు 4 లక్షణాలు ఉంటాయి. ఇందా మనం చదివంగా మూల వాక్యంలోకి వెళ్దాం. ఎన్ని లక్షణాలండి? 4 లక్షణాలు. 1, గుడ్డి వారికి త్రోవ చూపుతాము. ఇక్కడ నిలబడి బోధించేవాడు, ఆ జ్ఞాన సత్య స్వరూప గ్రంథము గలవాడు చేసే పని గుడ్డి వారికి త్రోవ చూపుతాడు. ఆయన త్రోవ చూపాలి అంటే ముందు ఆయన
తన గ్రుడ్డి స్థితిలో నుండి చూపు పొందిన వాడై ఉంటే వాడు చూపుతాడు. గుడ్డివాడికి త్రోవ చూపలేడు. ఒక అంధుడు మరొక అంధుడిని చూపించలేడు, దారి చూపలేడు. నీకు చూపు ఉంటే ఆ చూపు లేని వాడికి నీవు చూపు ఇవ్వగలవు, వాడిని నడిపించగలవు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనము గ్రుడ్డి వారికి త్రోవ చూపించాలి. ఈ గ్రంథము కలిగిన వాడు మీద ఉన్న ఒక మొదటి బాధ్యత ఏంటంటే గ్రుడ్డి వారికి త్రోవ చూపించాలి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేసింది? గ్రుడ్డితనము కలుగజేసింది. సువార్త యొక్క ప్రకాశము వారి మీద ప్రకాశింపకుండానట్లు, సువార్త యొక్క సత్యము వారికి తెలియకుండానట్లు యుగ సంబంధమైన దేవత అనేకులకు ఏం చేసింది? గ్రుడ్డితనం. వారు ఎక్కడికి పోతారో తెలియదు, వారు ఎక్కడ ఉంటారో తెలియదు, వారు ఏమి చేస్తారో తెలియదు. గ్రుడ్డితనము. ఇప్పుడు మనం ఏం చేయాలి? వారికి త్రోవ చూపాలి. త్రోవ చూపాలి అంటే ముందు నేను కన్నులు కలిగిన వాడనై ఉండాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, హత్రస్ విన్నారా? హత్రస్ గత వారంలో మారుమ్రోగింది. ఆ పేరు బోలే బాబా కదా. 120 మంది అన్యాయంగా చచ్చిపోయారు. 80,000 మందికి అక్కడ పర్మిషన్ తీసుకొని 2,25,000 మంది అక్కడ వచ్చారు. దేనికోసం? ఆయన కాళ్ళ కింద మట్టిని తీసుకుందాం. ఆయన ఒక గ్రుడ్డివాడు. ఆయన అసలు ఏమిటో ఆయనకు తెలియదు. ఆ అవతారం ఎత్తాడు. ఆయన ఏమి త్రోవ చూపగలడు? ఆయన కన్నులకు ఉన్న వెలుగేమిటి? ఈ జ్ఞాన సత్య స్వరూపము కలిగిన వాడు దేవుణ్ణి చూపిస్తాడు, దేవుడిని పరిచయం చేస్తాడు, ఆ గ్రుడ్డి వారికి చూపిస్తాడు, దేవుని దగ్గరికి పంపిస్తాడు. నా దగ్గరికి రండి అన్నాడు, నేనన్నాడు. తను మరుగు చేయబడతాడు, తను దాచబడతాడు. అయ్యా ఇదిగో దేవుడు, అమ్మా ఇదిగో దేవుడని ఆ గ్రుడ్డివాణ్ణి దేవుని చెంతకు నడిపిస్తాడు. ఈ జ్ఞాన సత్య స్వరూప గ్రంథము గలవాడు చేసే పని అది. ఆయనకి వెలుగు లేదు, ఆయనకు చూపు లేదు. ఒక అంధుడు ఆత్మీయ జీవితంలో ఆయన ఏమి చూపిస్తాడండి ప్రజలకు? దేవుణ్ణి మట్టి కోసం, ఆయన వెళుతుంటే తాకటం కోసం, ఆయన వెళుతుంటే ఆ పాదముల కింద మట్టిని తీసుకోవటం కోసం. ఏమిటి గుడ్డితనం? ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ చోటికి నడిపించబడుతున్నాం మనం? ఏ బోధలు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి? ఇంకనూ గుడ్డి స్థితిలోనే ఉండి, ఇంకనూ చీకటిలోనే ఉండి ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. అక్కడేదో దొరికిద్దంటే, ఇక్కడేదో దొరికిద్దంటే, అక్కడేదో ఎవరో ఇస్తారంటే ఈరోజు మనుషులు పరిగెడుతున్నారు. గుడ్డి వారికి త్రోవ చూపించేవాడు లేడు ఈరోజు. అసలు నేనే దేవుణ్ణి అవతారం ఎత్తేసి, అసలు నేనే స్వర్గాన్ని ఇస్తానని చెప్పేసి ఈరోజు ఎవడు లేడు అటువంటి వాడు భూమి మీద. యేసు ఒక్కడే, దేవుడు ఒక్కడే అది నీకు ఇవ్వగలడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ గుంటూరు జిల్లాలోనో కృష్ణా జిల్లాలోనో ఒక దేవుని యొక్క సేవకుడు సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి మీద ఉన్న మట్టిని తీసుకొని తింటారట. నేను వారినే అంటలేదు, మనలో కూడా ఉన్నారు. ఒకవేళ దేవుని సేవకుడు మంచిది, ఒక మంచి పరిచర్య చేశాడు మంచిది, దేవుని కొరకు ఈ లోకంలో ఇష్టడుగా బ్రతికాడు మంచిది, ఈ లోకములో తన యాత్ర ముగించాడు, వెళ్ళిపోయాడు మంచిది. ఇప్పుడు సమాధి చేయబడ్డాడు. ఆ సమాధి మీద ఉన్న మట్టి కోసం వెళతారేంటి మీరు? ఆ సమాధి మీద ఉన్న మట్టిని తినటానికి ప్రయత్నం చేస్తారు ఎందుకు?
ఆ మట్టి తింటే పిల్లలు పుడతారు. ఎవడో చెప్పాడు, ఎక్కడో విన్నాడు. ఇక అంతే, ఎగబడటమే, పరిగెత్తడమే. ఆ మట్టిని తింటే నీకు రోగము తగ్గిద్ది. దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని ఇలా మార్చి పాడేశారు. నిజముగా ఈ పుస్తకము కలిగిన వాడు, నిజముగా ఈ గ్రంథము కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? గ్రుడ్డి వారికి త్రోవ చూపుతాడు. అమ్మా, మనం వెళ్ళవలసిన చోటు అది. అయ్యా, మనం వెళ్ళవలసిన చోటు అది. అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడ మనం ఆయన మాటలు వింటాం. అక్కడ ఆయన మాటలు మనకు దొరుకుతాయి. ఇప్పుడు మనం వాటిని మనము అనుసరించాలి. ఈరోజు ఎంతమంది ఈ పని చేస్తున్నారు? దేవుని స్థానమును వారే ఆక్రమించి, దేవుని యొక్క మహిమను వారే ఆక్రమించి ప్రజలను తమ వైపు, తమ కోసం త్రిప్పుకుంటున్నారు. భయంకరమైన రోజుల్లో ఉన్న ప్రియమైన దేవుని ప్రజలారు, ఎక్కడైనా మీరు విన్నారా? ఎక్కడైనా మీరు చదివారా? జాగ్రత్త పడండి ఓ సంగమా. మన దేవుడు గ్రుడ్డి స్థితిలో ఒకప్పుడు ఉంటే మన కన్నులు తెరిచాడు. ఈరోజు ఆయన మనం చూచాం. వాక్యమైన దేవుడు ఎవరో మనకు తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఈ సత్య స్వరూప గ్రంథము కలిగిన వారు ఎంతో మంది గ్రుడ్డివారిగా బ్రతుకుతున్నారు. వారిని చేపట్టుకొని ఇక్కడికి రండయ్యా, ఆయన దొరుకుతాడు, ఇక్కడికి రండమ్మా అని ఆయన దగ్గరకు తీసుకొని రావాలి. ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథము ఆయన ఎందుకు అభిషేకించబడ్డాడో తెలుసా? యేసుక్రీస్తు వారు 42వ అధ్యాయము 6వ వచనం. యెషయా 42:6. జస్ట్ ఒక్క మాటే, గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకు. ఎస్, నన్ను దేవుడు అభిషేకించానన్నాడు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని నావాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ నుంచానన్నాడు దేవుడు. ఇప్పుడు ఆ ఆత్మ కలిగిన వాడు, తన ప్రాణములకు ప్రాణమైన వాడు యొక్క యోగ్యత ఏంటో తెలుసా? అతడు ఎందుకు అభిషేకించబడ్డాడంటే మొట్టమొదటి ఆయన అర్హత ఏంటో తెలుసా? అక్కడ రాయబడిన మొట్టమొదటి మాట అదే. తర్వాత ఇంకా కొన్ని మాటలు రాయబడ్డాయి, అది వేరు. మొదటిది, గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకు. తండ్రి చేత యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకములకు వచ్చాడంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు పరలోకమును విడిచి ఈ లోకంలోకి దిగి వచ్చాడంటే, ఒకప్పుడు మనం గ్రుడ్డివారు. ఏం చేశామో తెలియదు, ఎక్కడికి వెళ్ళామో తెలియదు, దేన్ని ఆరాధించామో తెలియదు. ఈరోజు మన కన్నులు తెరవబడ్డాయి. జ్ఞాన సత్య స్వరూప గ్రంథము గలవాడు యొక్క స్థితి అది. ఇంకను మన కన్నులు తెరవబడకపోతే, అయ్యా నా కన్నులు తెరవా, నీ పుస్తకము గలవాడిని, నీ గ్రంథము గలవాడిని. ఎంతోమంది నా చుట్టుపక్కల లేరయ్యా. ఎంతమందికి మీరు పరిచయం చేశారు? మీ ఆఫీసులో కానీ, మీ యొక్క నివాసముల మధ్య కానీ, మీ బంధువుల మధ్య కానీ ఎవరికైనా చెప్పారా? నేను ఒకప్పుడు గ్రుడ్డివాడిని, ఈరోజు నా దేవుడు నా కన్నులకు వెలిగించాడు, మీరు కూడా ఆయన చూద్దు రండి అని ఎంతమందికి పరిచయం చేశాం? ఆ గ్రంథము గలవాడు చేసే పనది, ఆ గ్రంథమును ఎరిగిన వాడు చేసే పనది. తర్వాత చాలా మాటలు రాయబడ్డాయి. బంధింపబడిన వారిని చెరసాల నుంచి వెలుపలికి రప్పించడానికి, చీకటిలో నివసించిన వారిని బందీ గృహం నుంచి వెలుపలికి తెప్పించటం. ఆ కార్యముల కోసము యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నా. యేసుక్రీస్తు వారిని అభిషేకించిన తర్వాత ఆయన ఆ గురించి పలికిన మాట, ఆ 3 మాటలలో మొదటి మాట గ్రుడ్డివారి కన్నులు తెరిచేది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, గ్రుడ్డివారి కన్నులు తెరుస్తాడు వాడు. ఆ గ్రుడ్డివాణ్ణి, ఇదిగో అయ్యా ఇక్కడికి వస్తే నువ్వు వెలిగించబడతావు, ఆ దేవుడు నీకు కనిపిస్తాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పటికీ భారతదేశంలో ఆ మతం అని కానీ, ఈ మతం అని కాదు కానీ, అన్ని మతాలలో ఇలాంటి వారు వెలిసి, వారే గుడ్డివారు. ఇందాక అన్నాను కదా, వారే గ్రుడ్డివారు అందరినీ తమ దగ్గరికే తెచ్చుకుంటున్నారు. సంధ్య చీకటి వలె గోడ కొరకు తడువులాడుచు మనము జారిపడుతున్నామంట. వాడే జారిపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.
వాడు ఇంకేం త్రోవ చూపిస్తాడు? వాడు ఇంకేమి నడక నేర్పిస్తాడు? వాడు ఇంకా దేవుని దగ్గరికి ఎక్కడ తీసుకొస్తాడు? ఇక్కడ నిలబడేవాడు ఎవడైనా, ఇలాగ బోధించేవాడు ఎవడైనా ఆయన ఎప్పుడు తను కనపరుచుకోడు. ఆయన పక్షముగా నిలబడి ఆయన దగ్గరకు త్రోవ చూపిస్తాడు. ఈరోజు ఇక్కడ చెప్పబడే బోధ, ఇక్కడ ఈరోజు చెప్పబడే మాటలు మీ అందరికీ కూడా గ్రుడ్డి స్థితిలో నుంచి త్రోవ చూపే స్థితిలోనికి నడిపిస్తాయి. ఈ మాటలు, ఆ మాటలు కలిగిన ధర్మశాస్త్ర గ్రంథం, ఆ మాటలు కలిగిన బైబిల్ ఈరోజు మనకుంది. ప్రియమైన వాళ్ళారా, ఎంత భాగ్యవంతులము! ఎన్నో వర్తమానాలు లేనారు. ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. జాగ్రత్త పడదాం. సంగమా, నీ యొక్క సేవకుడు చేసే బోధ, నీ యొక్క సేవకుడు చేసే ప్రసంగం నిన్ను ఖచ్చితంగా నీ గుడ్డి స్థితిలో నుంచి నిన్ను ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. ఖచ్చితంగా సేవకుడు చేసే పని అది. నేను అనడు, నా ద్వారా అనడు, మరుగుపరుచుకుంటాడు. ప్రజలను, విశ్వాసులను ఆ దేవుని దగ్గరికి నడిపిస్తాడు. సో మొదటి లక్షణం ఏంటో తెలుసా? రోమాలో ఉన్నాం కదా మనం. గ్రుడ్డి వారికి త్రోవ 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 చూపుతాడు. వాడు ఎవడు? వాడు జ్ఞాన సత్య స్వరూప సంబంధమైన గ్రంథం అది. నేను మరలా చెప్తున్నా, బాగా కంఠస్థం అయిపోయాలి ఈరోజు ఆ మాట. నీవు పట్టుకున్న గ్రంథం ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు కలిగి ఉన్న గ్రంథం ఏంటో తెలుసా? జ్ఞాన సత్య స్వరూప గ్రంథం. ఈ లోకంలో ఏ పుస్తకానికి లేదు ఆ పేరు. ఈ లోకంలో ఏ పుస్తకానికి లేదు ఆ అర్హత. రెండవది, చీకటిలో ఉండు వారికి వెలుగు. ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు మనము చీకటిలో జీవించాం. ఈరోజు ఆ వెలుగెవరో తెలుసుకున్నాం. ఈరోజు ఆ వెలుగు దగ్గరికి వచ్చాం మనం. ఆయన ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, యోహాను 8:12, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. అది ఇప్పుడు ఈ జ్ఞాన సత్య స్వరూప గ్రంథము గలవాడు ఏం చేస్తాడంటే, ముందు ఆయన లోకమునకు వెలుగు అయితే ఆయనను వెంబడించే అనుభవం కలిగి, ఆయనను అనుసరించిన అనుభవాన్ని కలిగి ఆయన జీవపు వెలుగును తెచ్చుకుంటాడు. ఆయన ఆ జీవపు వెలుగును పొందుకుంటాడు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అదే కదా. ఒకప్పుడు నేను ఆయన నెరగను, ఒకప్పుడు నేను ఆయన వెంబడించలేను. ఈరోజు నేను ఆయన వెంబడించడాన్ని బట్టి నన్ను వెలిగించాడు జీవపు వెలుగు. జీవపు వెలుగులో మన ప్రతి కదలిక తెలిసిపోతూ ఉంటుంది. ఈ పగటిపూట వెలుతురులో మనము ఎలాగా స్పష్టముగా కనిపిస్తామో, ఆయన వెలుగులో మన యొక్క జీవితపు క్రియలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మన చూపేంటి, మన మాట ఏంటి, మన చేతలేంటి, మన అడుగులేంటి, మన నడకేంటి, మన ప్రవర్తన ఏంటి? జీవపు వెలుగు అది ఈ లోకంలోనికి వచ్చింది. ఆయన అన్నాడు అదే, నన్ను వెంబడించేవాడు నేను ఈ లోకమునకు వెలుగు. ఎవరైనా చెప్పారు ఈరోజు ఈ లోకంలో అలాగా? ఈ లోకంలో ఎవరైనా చెప్పగలిగారా మాట? ఆయనే చెప్పాడు. ఇప్పుడు నన్ను వెంబడించాలనుకున్నవాడు ఇక మీదట చీకటిలో నడవడు, ఇక మీదట ఆ చీకటిని వాడు ఇష్టపడడు, ఇక మీదట ఆ చీకటిలో వాడు అడుగులు వేయడు. అందుకే అన్నాడు కీర్తనకారుడు, దుష్ట మార్గములలో నుంచి నా పాదములను వెనక్కి తీసేసుకున్నా. అంతకుముందు తెలుసో తెలియకో వెళ్ళిని, అంతకుముందు తెలుసో తెలియకో నడిచిని. ఈరోజు ఆ వెలుగు నా మీద పడితే, నా మార్గముల మీద పడితే, నా త్రోవల మీద పడితే నేను వెనక్కి తీసేసుకున్నాను అన్నాడు. క్రైస్తవుడు అట్టి త్రోవలలో నుంచి తన పాదములను వెనక్కి తీసివేసుకున్నవాడు ఎప్పుడూ ఆయన వెలుగును కలిగినప్పుడు. యేసును వెంబడించే ఆ ప్రక్రియలో, ఆ జీవపు వెలుగును కలిగి ఉండే ఆ ప్రక్రియలో వానికి ఉండే భాగ్యం అది. ఎస్, జీవపు వెలుగు. అందుకే 1వ అధ్యాయము చెప్తుంది కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను 1:9, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తుంది. బా, నిజమైన వెలుగు
ఈ లోకములోనికి వచ్చింది, ప్రతి మనుష్యుణ్ణి వెలిగించింది. ఆ మతమా, ఈ మతమా, ఈ జాత, ఆ జాత అని చూడలేదా ఆ వెలుగు? ఈ లోకంలోనికి దిగి వచ్చి ప్రతి మనుషుని వెలిగించింది. ఈరోజు మనలో ఎంతమంది వెలిగించబడ్డాం? ఒకప్పుడు చీకటిలో అయిన మనము, ఒకప్పుడు ఆ యొక్క వెలుగును ఎరగని మనము, ఆ వెలుగు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆ వెలుగును గుర్తించాం, ఆ వెలుగునొద్దకు వచ్చాం. అది ప్రతి మనుషుని వెలిగిస్తాడు. వానిలో ఉన్న చీకటిని పోగొడతాడు, వాడిలో ఉన్న అంధత్వాన్ని అది పోగొడతాడు. కాబట్టి ఈ జ్ఞాన సత్య స్వరూప గ్రంథము గలవాడు చేసే రెండో పని ఏంటో తెలుసా? చీకటిలో ఉండేవానికి ఏమినిస్తాడంట? వెలుగును పంచుతాడు. వెలుగును పంచుతాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయనే చెప్పిన మరో మాట యోహాను సువార్త 5:35. యోహాను 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయుడెను, మీరు అతని వెలుగులో కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఒక వెలిగించబడిన వాని గురించి యేసుక్రీస్తు వారు సాక్ష్యమిచ్చారు. ఎవరో తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహాను. అతడు మండుచు, అతడు మండాడు. ఆ వెలుగునందుకొచ్చి అతడు మండాడు. అతడు మండుచు ఏం రాయబడింది? ప్రకాశించుచున్న దీపం. అది ఎప్పుడో నేను చదివాను, నాకు అర్థమైంది. ఆ రోజు నుంచి నా ప్రార్థన కూడా అదే. నేను చెప్పానుగా, 17 సంవత్సరముల క్రితం నేను చీపురుపల్లిలో ఉంటే ఆ బ్రదర్ నన్ను చూశారు, ఆ మాస్టర్ నన్ను చూశారు. తన తమ్ముడి యొక్క వివాహములకు కార్డు ఇద్దామని వచ్చాడు. ఏమి సాక్ష్యం చెప్పడో తెలుసా? బ్రదర్, మీరు అప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. మీరు అక్కడ ఎలాగున్నారో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. నేను ఎక్కడున్నా కానీ ఆయన కోసం మండాలి, నేను ఎక్కడున్నా కానీ ఆయన కోసం ప్రకాశించాలి, నేను ఎక్కడున్నా కానీ ఆయన కోసము దీపమై ఉండాలి. నేనెవరిని? జ్ఞాన సత్య స్వరూప గ్రంథం. అనేక సార్లు ఈరోజు ఆ మాట పలకబడుతుంది. ఆ గ్రంథము కలిగిన వాడు క్రియ. చీకటిలో ఉంటున్నారు వారికి ఇది చీకటి, ఇది మనం ఉండకూడదు, మనం ఉండవలసిన చోట ఒకటి ఉంది, అది వెలుగు, అక్కడికి వెళ్ళాలని నేను వారిని నడిపించగలగాలి. మొదటి పని ఏం చేస్తాడు? గ్రుడ్డి వారికి త్రోవ చూపుతాడు. వాడు ఈ పుస్తకము గలవాడు, ఈ గ్రంథము గలవాడు, ఈ బైబిల్ గలవాడు గ్రుడ్డి వానికి త్రోవ చూపుతాడు. ఇప్పుడు రెండవ శ్రేష్టమైన లక్షణం ఏంటో తెలుసా? చీకటిలో ఉండారు వారైతే అంధకారమైన మనస్సు గలవారైన అంటాడు పౌలు గారు ఒక చోట. ఎఫెసీ సంఘానికి రాస్తూ, వారైతే అంధకారమైన మనస్సు, చీకటి, వారు దేవునిలో నుండి, జీవములో నుండి వేరుపరచబడ్డారన్నాడు అక్కడ. ఎప్పుడైతే వారికి జీవము లేదో, ఎప్పుడైతే దేవుళ్ళ నుండి వేరుపరచబడ్డారో వారు అంధకారమైన మనస్సు. ఏం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు, ఎలా చూస్తాడో వాడికి అర్థం కాదు, ఎలా జీవిస్తాడో వాడికి అర్థం కాదు. నేను పోయినసారి చెప్పాను కదా, సమాధానమును వెతికి వెంటాడమంట అంటే దేవుడు, అది చేత కావట్లేదు ఈరోజు మనుషులకి. ప్రతి కుటుంబంలో నేనేమైనా ఈ సమస్యకు కారణమా ఆలోచించట్లే మనుషులు. ఎందుకు అంటే అంధకారం. నేను రైటే అంటున్నాడు వాడు. వాడిలో అంధకారం ఉంది, వాడిలో చీకటి ఉంది. వాడు అంటాడు పైగా నేను చేసేది రైటు. ఎందుకు నా కుటుంబంలో సమాధానం లేదు? ఎందుకు నా కుటుంబంలో నెమ్మది లేదు? ఎందుకు కొంతమంది కన్నీరు కారుస్తున్నారు? నేనేమైనా కారణమా? వాడు పరిశోధించుకోడు, వాడు పరిశీలించుకోడు. కారణం ఏంటో తెలుసా? వాడు అంధకారమైన మనస్సు, చీకటిలో. వాడి వల్లే సమస్య, వాని వల్లే సమస్య. కానీ వాడికి వెలుగునొద్దకు రావడానికి ఇష్టపడ్డు, కూర్చొని ఆలోచించడానికి ఇష్టపడ్డు, ఆ వెలుగు దగ్గరికి వెళ్దాము, అసలు ఆ జీవితం ఏంటో సరి చేసుకుందాం అనుకోవటానికి కూడా ఇష్టపడ్డు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ఎవరమో తెలుసా? ఈ సత్యస్వరూప గ్రంథము కలిగిన వారు ఎవరో తెలుసా? చీకటిలో ఉండేవారిని
వెలుగునొద్దకు నడిపించాలి. ఎంతమందిని మీరు వెలుగునొద్దకు నడిపించారు? ఎంతమందిని మీరు వెలుగునొద్దకు నడిపించారు? మీ పొరుగు వారికి చెప్పగలిగారా, అమ్మా ఒకప్పుడు నేను ఇలాంటి వాడిని, ఇలాంటి దానిని, ఇదిగో నా దేవుడు నాకు నా జీవితానికి వెలిగిచ్చాడు, మిమ్మల్ని కూడా వెలిగిస్తాడు, రండి. ఆ వెలుగు ఎట్లుంటుందో, ఆ వెలుగు జీవితం ఎట్లుంటుందో మీరు చూపించగలిగారా? క్రైస్తవ్యం అంటే చాలా పలచన, క్రైస్తవ్యం అంటే చాలా చులకన. మన 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 ఆలోచనలోకి తీసుకొచ్చేసాం దాన్ని. మనము దేవుని ఆలోచనలోనికి వెళ్ళి, ఆయన ప్రణాళికలోకి వెళ్ళి, అయ్యా నీ యొక్క తత్వము, నీ మూర్తిమత్వం ఏంటో నాకు తెలియచేయమని అడగాల్సింది పోయి ఆయనను మన వైపు త్రిప్పేసుకున్నాం. మన దారిలోకి ఆయన్ను తెచ్చేసుకుంటున్నాం. అవసరమైనప్పుడు అడగటం, అవసరమైనప్పుడు ప్రార్థన చేయటం, అవసరమైనప్పుడు ఇంకేదో చేయటం, అవసరమైనప్పుడు అంతే. ఆయనలోకి మనం వెళ్ళాం. ఆయన మార్గంలోకి వెళ్తానికి మనం ఇష్టపట్ల, మనమే ఆయన్ని రప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అద్వితీయమైన జీవితం క్రైస్తవ జీవితం. దాని విలువ ఇప్పటికీ చాలా మంది తెలియదు. దాని విలువ ఇప్పటికీ చాలా మంది ఎరగరు. చీకటిలో ఉండేవారికి వెలిగిస్తుందండి. ఒకప్పుడు నన్ను వెలిగించాడు బ్రదర్, సిస్టర్, ఒకప్పుడు నన్ను వెలిగించాడు, మిమ్మల్ని కూడా వెలిగిస్తాడు రండి. ఎందుకు మనము తీసుకుని రాలేకపోతున్నాం? ఎందుకు ఆ దేవుణ్ణి పరిచయం చేయలేకపోతున్నాం? జ్ఞాన సత్య స్వరూపము కలిగిన గ్రంథము గలవాడు చేసే రెండో పని అది కదా. ఇప్పుడు మూడో మాట చదువుదాం రండి. రోమా 2 మూలవాక్యంలో ఉంది అది. ఏంటమ్మా? బుద్ధిహీనులకు శిక్షకుడు, జ్ఞానము లేని వారికి శిక్షకుడు, ఆలోచన లేని వారికి ఆయన శిక్షకుడు. ఎవరు? జ్ఞాన సత్య స్వరూప గ్రంథము గలవాడు. ఆయన ఒక మంచి ట్రైనర్, ఆయన ఒక మంచి తర్బీదునిచ్చేవాడు, శిక్షకుడు. ఎవరికి? బుద్ధిహీనులకు. నీ చుట్టూ నా చుట్టూ ఈరోజు చాలా మంది ఉన్నారు. ఈరోజు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. నేను చెప్పిందే రైట్ అంటాడు తప్ప వాడు నిజం తెలుసుకోవడానికి వాడు ప్రయత్నము చేయడు. బుద్ధిహీనులకు శిక్షకుడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:28 చదువమ్మా. 1:28 కొలస్సీలకు 1:28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచూ, ప్రతి మనుషునికి బోధించుచూ ఆయన ప్రకటిస్తున్నాం. అది జ్ఞాన సత్య స్వరూప గ్రంథము గలవాడు చేసే పని. ఆ గ్రంథము చేసేవాడు కలిగిన వాడు చేసే పని. మేము ప్రతి మనుషునికి, పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు, ఏం చేశారంట? క్రీస్తునందు సంపూర్ణులుగా చేయాల. ఆ భారం ఉందా మీకు? నువ్వెరిగిన నీ సహోదరుడు, నీవెరిగిన నీ సహోదరుని నీలాగా వారిని కూడా క్రీస్తునందు సంపూర్ణులుగా చేయాలన్న కోరిక నీకుందా? అసలు మనమే అలా ఉన్నామో లేదో ఇదో పెద్ద ప్రశ్న. అసలు మనం అలా ఉంటే వారిని కూడా మనం అలా తయారు చేయొచ్చు. ఆ రోజు పౌలు ఆరాటం, ఆయన తపన ప్రతి మనుష్యుని కూడా, కొద్దిమందిని కాదు, కొంతమందిని కాదు, మేము క్రీస్తునందు సంపూర్ణులుగా చేయాలని ఆయన ఎదుట నిలబెట్టాలి. ఇదిగో ప్రభువా, ఈ స్త్రీ, ఈ సహోదరిలో ఈ లోపాలుంటే నేను సరిచేసి నీ వాక్యము చెప్పి, నీ మాటలు చెప్పి, నీలో సంపూర్ణము చేసి ఇదిగో నీ ఎదుట నిలబెట్టగలిగాను అని అనగలమా? శిక్షకుడు చేసే పని అది. ఆ రోజు పౌలు చేశాడు ఆ పని. ఇప్పుడు అలా నిలబెట్టాలని ఆయన ఏం చేశాడట? సమస్త విధములైన జ్ఞానముతో. ఈ జ్ఞాన సత్య స్వరూప గ్రంథంలో సమస్త విధములైన జ్ఞానం ఉంది కదా. ఏ వచనాలు వాడాడో, ఏ మాటలు తీసుకొచ్చాడో, ఏ పుస్తకాల్లో మాటలు వారికి చెప్పుకొచ్చాడో, సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాం. ఇక్కడ నిలబడేవాడు, ఇక్కడ వాక్యం బోధించేవాడు, ఈ జ్ఞాన సత్య స్వరూప గ్రంథము గలవాడు చేసే మూడో పని ఏంటో తెలుసా?
బుద్ధి చెప్పాలి. అయ్యో, బుద్ధి చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారండి, బుద్ధి చెప్తే వారు నొచ్చుకుంటారండి, బుద్ధి చెప్తే వారు మందిరం మానేస్తారండి, బుద్ధి చెప్తే వారు కానుక ఇవ్వరండి అని నేను భయపడితే రేపు నన్ను అడుగుతాడు లెక్క. ఆయన నన్ను అడుగుతాడు లెక్క. భయము, నాకెప్పుడు భయము. ఇంతమంది నిజంగా వచ్చి ఆ మాటలు వినటానికి మీరు ఇష్టపడుతున్నారంటే నాకు చాలా సంతోషం. ఎందుకు? మీరు ఆ మాటలను ప్రేమిస్తున్నారు. మీకు బుద్ధి కలుగుట కొరకై పుస్తకములో నుంచి, ఈ గ్రంథం నుంచి నేను చెప్పే అనేక మాటలను మీకు విశదపరిచి బయలుపరిచి మీలో కొంచెం జ్ఞానము నింపడానికి నేను చేస్తున్న తపన, ప్రయత్నం మీలో చాలామందికి తెలుసు. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు, అలుగుతాడేమో, మానేస్తాడేమో, ఇంక రాడేమో, నేను అనుకున్నంత కానుక ఈడేమో. లేదు, ట్రైనర్ చేసే పని అది, శిక్షకుడు చేసే పని అది. ఆయనను ప్రకటించుచున్నాము. ఆ రోజు పౌలు ఆ ట్రైనర్ అవతారం ఎత్తి, ఆ శిక్షకుడు అవతారం ఎత్తి ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాడు, ప్రతి మనుషునికి బోధించాడు. ఆయన లక్ష్యం ఏంటో తెలుసా? ఇదిగో ఈ బిడ్డను క్రీస్తుని యందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుటి నిలబెట్టాలి. నా ఆశ అదేనండి. ఈరోజు ఎందుకు ఎక్కడ నిలబడ్డాను? ఈరోజు ఎందుకు ఉద్యోగం మానేసి వచ్చాను? మీకు అర్థమైందా? ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఎంతమందికి నా బాధ అర్థమైంది? ఎందుకు ఇంత రోషం వచ్చింది నాకు? నా తపనది, నా ఆరాటం అది. మిమ్మలను క్రీస్తునందు సంపూర్ణంగా చేసి రేపు దేవుని ఎదుట నాతో పాటు నిలబెట్టాలని నా కోరిక. నాతో పాటు మీరు ఉండాలి. విడవబడుట బహుఘోరం. నువ్వెవరో నాకు తెలియదంటే, ఇంత భక్తి చేసి, ఇంత మందిరానికి వచ్చి, ఇన్ని ప్రార్థనలు చేసి, ఇంత చేసి నువ్వెవరో నాకు తెలీదు అనబడకూడదు, అనిపించుకోకూడదు. మానక బుద్ధి చెబుతూ వచ్చాను. ట్రైనర్ చేసే పని అది. ప్రతి ధర్మశాల సత్య స్వరూపము కలిగిన గ్రంథము కలిగిన వాడు చేసే పని. 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. చూసారా? ఈ దైవజనుడు, ఈ పుస్తకము గలవాడు, ఈ గ్రంథము గలవాడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరం. అంతే. దైవజనుడు సన్నద్ధుడై, దైవజనుడు సిద్ధపడిన వాడై ప్రతి సత్కార్యమునకు, రేపు దేవుని ఎదుట ప్రతి సత్కార్యమునకు తగిన వాడిగా ఉండాలి. నేను నా ప్రార్థనలో నేను అనుకుంటాను, ప్రభువా బలా నమ్మకమైన మంచి దాసుడా అనవా నన్ను? బలా నమ్మకమైన దాసుడు అనవా నన్ను? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడా అనవా నన్ను? నా బోధను నీ హృదయం అందించుకున్నవాడా అనవా నన్ను? నా కోరికలై, నా ఆశలై, నన్ను అలా అనను. రేపు ఈ మాటలు నన్ను అంటే ఆయన ప్రతి సత్కార్యములకు నేను అక్కడ సిద్ధపరచబడి ఉంటా. ఆ పేరుతో నన్ను పిలుస్తాడేమో, ఆ పదముతో నన్ను పిలుస్తాడేమో, నా ఆశ. ఇప్పుడు నేను సిద్ధపడి ఉండాలంటే దైవావేశము కలిగిన, ఏ ఆవేశం అండి ఇది? దైవావేశం. నేను శరీర రీతిగా ఆవేశపడితే, నేను మనుష్య రీతిగా ఆవేశపడితే నాకు ప్రయోజనం ఏముండదు, మీకు ప్రయోజనం ఏముండదు. ఇది ఏ ఆవేశము? దైవావేశం. ఇది ఏ రోషము? దైవమునకు సంబంధించిన రోషం. అందుకే ఇంత గట్టిగా, అందుకే ఇంత బలముగా చెప్పడానికి కారణం దైవావేశం. నన్ను వెంటబడుతుంటే, నన్ను తరుముతుంటే ఇలా పరిగెత్తుతూ ఉంటా. ప్రతి లేఖనము ఇప్పుడు ఆయన ఏం చేయాలా? ఉపదేశించాలా, ఖండించాలా, తప్పు దిద్దాలా, నీతి యందు శిక్ష చేయాలి. ఒక్కొక్క పదానికి మళ్ళీ చాలా
భావం ఉంది. అర్థం చేసుకోండి. ఉపదేశించే ప్రతి మాట దైవావేశం వల్ల కలిగింది. ఖండించే ప్రతి మాట దైవావేశం వల్ల కలిగింది. తప్పుదిద్దుటకు ఆయన ప్రయత్నం చేసిన ప్రతి మాట దైవావేశం వల్ల కలిగింది. నీతి యందు అంటే క్రీస్తునందు నిన్ను శిక్షించాలని ప్రయత్నం చేస్తుంది. మీ మీద నాకు కోపము, మీ మీద నాకు ద్వేషము, మీ మీద నాకేమీ ఉండదు. నా ఆరాటము అలాగా క్రీస్తునందు మిమ్మలను శిక్షించి చిన్న చిన్న పొరపాట్లుంటే, చిన్న చిన్న తప్పిదాలుంటే, చిన్న చిన్న లోటుబాట్లుంటే ఒక దైవజనుడిగా, ఒక జ్ఞాన సత్య స్వరూప గ్రంథము గలవాడిగా నా బాధ్యత, నా భారం అది. ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యములను బాగా అర్థం చేసుకోండి. దేవుడు అనే కాన్సెప్ట్ని ఈరోజు ప్రజలు ఎంత చులకన పలచన చేసేసారంటే, నేను ఇందాక అన్నానుగా, ఆయన దారిలోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనమే మన దారిలోకి ఆయన తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అది మనకి మేలు కాదండి, అది మనకి ఆశీర్వాదం కాదు. 4వ మాట ఏంటి? నేను ముగిస్తాను. ఏమన్నాడమ్మా? బాలురకు ఉపాధ్యాయుడు. ఈ జ్ఞాన సత్య స్వరూపము కలిగిన వాడు, ఈ గ్రంథము కలిగిన వాడు ఏమిటో తెలుసా? బాలురకు ఉపాధ్యాయుడు. 27 సంవత్సరాలు అదే పని చేశా. బాలురకు ఉపాధ్యాయుడిగా, స్కూల్లో టీచర్గా, శ్రేష్టముగా మాటలు చెప్పి, శ్రేష్టముగా పాఠాలు చెప్పి సంతోషం, గుండె నిండా సంతోషం. 3 జిల్లాల్లో పనిచేశాను, 5 మండలాల్లో పనిచేశాను, 8 ఊళ్ళలో పనిచేశాను. ప్రతి చోట మంచి పేరు తెచ్చుకున్నాను. పిల్లలకు అలాగే చెప్పాను. ఇక దేవుడు నన్ను అంటున్నాడు, నువ్వురా నా మాటలు చెప్దు, నువ్వురా నా మాటలను ప్రకటిద్దు. ఎస్, ఇప్పుడు ఎవరికి చెప్తున్నాను? పెద్దలకు చెప్తున్నాను. మీరు వయసులో పెద్దయినా, మీరు భౌతికంగా పెద్దయినా, దేవుని సముఖంలో మీరెవరు? బాలురే. మా అపార్ట్మెంట్లో టీచర్ గారు ఉన్నారు. ఎప్పుడు మాట్లాడి ఎరగను. రిటైర్డ్ అవుతున్న 3 రోజుల ముందు ఆవిడ అంటుంది, సార్ గారండి మీరు రిటైర్డ్ అవుతున్నారట, మరొక 8 సంవత్సరాలు పిల్లలు మీ మంచి మాటలు కోల్పోతారే. నేను ఎప్పుడు చెప్పాను? ఆవిడకి ఎవరు చెప్పారు? ఆమె భర్తతో నేను ఎక్కువ మాట్లాడతాను కింద కూర్చొని. అప్పుడప్పుడు వాళ్ళు నా మాటలు ఇష్టపడతారు, వాళ్ళు నా మాటలు ప్రేమిస్తారు. స్వచ్ఛమైన మాటలు, పవిత్రమైన మాటలు, ద్వంద్వార్థాలు లేని మాటలు, నిక్కచ్చేయని మాటలు వినుంటుంది ఆమె. ఆయన చెప్పుకుంటాడు, విజయ్ కుమార్ గారు ఇలాగా ఆమంటుంది. నేను ఆశ్చర్యపోయా. 8 సంవత్సరాలు పిల్లలు మీ మంచి మాటలు కోల్పోతారే. అది వాస్తవమే. నేను పాఠాలు సబ్జెక్ట్ కంటే కూడా మోరల్ వాల్యూస్కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవాడిని. వారిలో ఒక నైతికత, వారిలో ఒక విలువలు పెంచాలని ప్రయత్నం చేసేవాడిని. సరే, ఈరోజు ఎరగరా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తాయి. సార్ చెప్పారు, మనం విన్నాం, బాగుపడ్డాం అనుకునే బ్యాచ్ ఒకటి ఉంది. సార్ చెప్పారు, మనం వినలేదు అని ఏడ్చే బ్యాచ్ కూడా ఒకటి ఉంది. సంతోషంగా చేసే ఆ పని. తదుపరి ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చా? ఉపాధ్యాయుడిగా బోధించడానికే మరలా. మీరు బాలుర వంటి వారు, పసిపిల్లల వంటి వారు, అనేక విషయాలలో బలహీనమైన వారు. కాబట్టి ఇప్పుడు నేను మీకు బోధించాలి అంటే నేను ఒక మంచి ట్రైనింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలా? దేవుని దగ్గర నుంచి తీసుకోవాలా? అయ్యా, ఇగో నీ పిల్లలకు పాఠం చెప్పబోతున్నాను, నీ పిల్లలకు ఈ వాక్యము బోధించబోతున్నాను, ఈ వారం వెళ్ళబోతున్నాను, ఏం చెప్పమంటావు చెప్పు. ఏ వారం లెక్క ఆ వారమేనండి. నేను అన్ని ముందు ఉంచుకోను. ఏ వారం లెక్క ఆ వారమే. మా అనుదిన ఆహారం మాకు దయచేయమంటాడే, అదే నా సూత్రం. ఇదిగో ఈ వారం చెప్పేశానయ్యా, నువ్వు చెప్పమన్నది, నీకు వందనాలు, అలా చేయనని నన్ను అడుగుతాను వెళ్ళి. వచ్చే వారం అయ్యా రాబోతుంది, ఇంకా 6 రోజులుంది, ఏం చెప్పమంటావు? ఇదిగో ఈ వర్తమానం సిద్ధపడు. నేను నేర్చుకొని, ఉపాధ్యాయుడిగా నేను నేర్చుకొని, ఇప్పుడు పిల్లలకు బోధించాలంటే ఉపాధ్యాయుడు ఎక్కడ నేర్చుకోవాలా? తన ఇంటి దగ్గర ఆ సబ్జెక్ట్ ఏందో చూసి, ఆ పుస్తకం మీద తిరగేసి వస్తే అప్పుడు వాడు నిలబడి మాట్లాడతాడు పిల్లల ముందు.
ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడాలంటే దేవుని దగ్గర నేర్చుకోవాలి, ఆయన పాదాలు ఎద్దు కూర్చొని నేర్చుకోవాలి. ఉపాధ్యాయుడు, బాలురకు ఉపాధ్యాయుడు, 4వ శ్రేష్టమైన మాట. అదే 2 తిమోతి చూద్దాం రండి, 3వ అధ్యాయం 14-15. ఇందా 16-17 చూసాం, ఇప్పుడు 14-15 2 తిమోతి చదువమ్మా. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు వెరుగుదువు. ఒక్క నిమిషం. ఓ తిమోతి, నీవు బాల్యము నుండి ఎరుగుదువయ్యా. ఏమెరుగుదు? నీకు బాల్యము నుండి నేను బోధకుడని, ఉపాధ్యాయుడని చెప్తున్నా. నువ్వు ఎరుగుదు. ఏమిటో తెలుసా? విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు. ఆ జ్ఞానము దేనికి సంబంధించింది? రక్షణకు సంబంధించినది, ఈ లోకములకు సంబంధించింది కాదు. ఈరోజు చాలామంది కొన్ని జ్ఞానములకు సంబంధించిన అంశాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది నిన్ను రక్షించదు. ఏ జ్ఞానమునకు? రక్షణకు సంబంధించిన జ్ఞానమునకు నీకు కలిగించటానికి శక్తిగల పరిశుద్ధ లేఖనములు. ఈ లేఖనములు ఎటువంటివి? శక్తి కలిగిన లేఖనం. కాబట్టి నువ్వు బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. ఏ ఉపాధ్యాయుడు దగ్గర నేర్చుకుంటివో, నీ ఉపాధ్యాయుడు ఎవరు తిమోతి? నేనే కదా. నీ ఉపాధ్యాయుడు నీకెప్పుడు నుంచి చెప్పాడు? బాల్యము నుండి కదా. నువ్వు ఎరిగిన సంగతులు ఎటువంటివి? రక్షణార్థమైన జ్ఞానములకు సంబంధించిన అంశములు కదా. ఇప్పుడు దానిలో శక్తి నువ్వు సంపాదించుకోవాలి. ఆ పరిశుద్ధ లేఖనముల యందు నాలాగా నీవు కూడా జ్ఞానం సంపాదించుకోవాలని ఆ ఉపాధ్యాయుడు బాలుడైన తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు ఈ జ్ఞాన సత్య స్వరూపము కలిగిన వాడు, గ్రంథము కలిగిన వాడు చేసే పని అంటూ తెలుసా? 4వది, బాలురకు ఉపాధ్యాయుడు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుంటున్నారు బాలురుగా, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుంటున్నారు నేర్చుకోవటానికి. ఇప్పుడు నేను ఉపాధ్యాయుడును అవ్వాలి అంటే ఆయన దగ్గర నేర్చుకొని రావాలి. ఆయన నాకు నేర్పిస్తే ఆయన దగ్గర నేర్చుకొని వచ్చి ఆ మాటలు నేను చెప్పాలి. శ్రేష్టమైన 4. ఒకవేళ మీరు కూడా కలిగి ఉంటామంటారు ఆ గ్రంథం? మీ పొరుగు వారికి అలాగ చెప్పండి. మీ పొరుగు వారి విషయంలో, మీ బంధువుల విషయంలో, మీ స్నేహితుల విషయంలో అలా తయారవ్వండి. 4 నిద్దట్లో లేపినా మీకు గుర్తు రావాలి. ఏమిటి? 1 గుడ్డి వారికి త్రోవ చూపుతాడు వాడు. 2వది చీకటిలో ఉండేవాడికి వెలుగును కలుగజేస్తాడు, పంచుతాడు. 3వది బుద్ధిహీనులకు ఆయన శిక్షకుడవుతాడు. 4వది బాలురకు ఉపాధ్యాయుడు. నువ్వు నేర్చుకున్నావు తిమోతి, నీ మాస్టర్ని నేను, నీ ఉపాధ్యాయుడు నేను. నువ్వు ఏమేమైతే నేర్చుకున్నావో వాటి యందు నిలకడగా. ఈరోజు చాలామంది ఆ నిలకడను కలిగి ఉండట్లా. ఈరోజు చాలామంది ఆ నిలకడను పోగొట్టుకుంటున్నారు. లేదు, ఇక్కడ ఉపాధ్యాయుడు మీకు నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడిగా ఉండి మీకు నేర్పిస్తున్నప్పుడు ఎన్ని నేర్చుకున్నారో, ఇప్పటికి ఎన్ని అర్థమైనయో, ఎన్ని సంగతులు మీకు బోధపడినాయో అది మీకే తెలుసు. ఒకరోజు నేను దేవుని ఎదుట నిలబడి, నువ్వు చెప్పమన్నట్టే చెప్పానయ్యా, నువ్వు ఏమేమైతే చెప్పమన్నావో, నీ దగ్గర నేను ఏమేమి నేర్చుకున్నామో వాటన్నిటినీ చెప్పానయ్యా, నేనేది దాచిపెట్టలా. సంతోషంగా చెప్తా, నా దేవుడికి నేను సంతోషంగా చెప్తా. చెప్పగలరా? మీకు కూడా సాధ్యమే. ఎందుకు? మీ చేతుల్లో కూడా ఉంది ఈరోజు. అది ఏమిటి? జ్ఞాన సత్య స్వరూప సంబంధమైన ధర్మశాస్త్రం, గ్రంథం, పుస్తకం. దాని పేరే బైబిల్. సో దేవుడే ఆ పరిస్థితులతో మనల్ని నింపి మనమున్న సమాజంలో తన బిడ్డలుగా వాడుకొని తను మహిమ పొంది మనలను ఆశీర్వదించి అనేకులను రక్షించుటకు తన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి.